శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం పూర్తిగా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటది, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. చూడండి, కర్కాటక రాశి వారికి ప్రెజెంట్ సమస్య ఉందా అంటే సమస్య ఉంది. అష్టమ స్థానంలో ఉన్న శనిదేవుడు ఉండే కన్నా ఎక్కువగా 9వ స్థానంలో శనిదేవుడు వచ్చిన తర్వాత కర్కాటక రాశి వారికి కష్టం ఎక్కువ అయితే మొదలవడం జరిగింది అని దీనికి సంబంధించిన పరిహారాలు ఏవైతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను చెప్పబోయే పరిహారాలు ఏవైతున్నాయో అవి కేవలం 4 ఉండబోతున్నాయి. ఈ 4 పరిహారాలు ఈ సంవత్సరం పూర్తిగా మీరు చేస్తుండాలి. 365 డేస్ కంటిన్యూ మీరు ఇవి చేస్తూ ఉండండి. ఇందులో మధ్యలో ఒక 10 రోజులు మీకు హెల్త్ సరిగ్గా సంథింగ్ ఏదైనా రీజన్స్ ఉన్నట్లయితే చూడండి ఆ ప్రకారంగా. కానీ 365 డేస్ కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే తర్వాత మీకు చాలా చాలా ఉపయోగం పడుద్ది. ఇది చేయగానే మీకు ఫస్ట్ డే సెకండ్ డే తర్వాత రిజల్ట్ దొరకదు. ఇది మీరు మొదలు పెట్టిన తర్వాత 30 రోజుల తర్వాత దీని ప్రచలిత అనుభవం మీరు మీ జీవితంలో చూడగలుగుతారు. ఏదో ఈ రోజు రాత్రి మీరు చేశారు, రేపు మార్నింగ్ మీ జీవితంలో ఒక పెద్ద చమత్కారం జరుగుతుందని నేను అస్సలు చెప్పను. అది జరగదు కూడా. ఎందుకంటే అంత ఈజీగా ఏది అవ్వదు కూడా. ఎందుకంటే స్టార్టింగ్ డే మనం కూర్చున్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది. చేసేటప్పుడు కూడా ఏదో మీరు ఊహలో కావచ్చు, ఏదో ఒక రకంగా మీరు ఆనందంలో చేస్తుంటారు. కానీ ఇది కంటిన్యూ ఒక 30 డేస్ తర్వాతనే దీని ప్రచలిత అనుభవం మీరు చూడగలుగుతారు. ఫస్ట్ ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. ఇది ఫస్ట్ రెమెడీ, అల్టిమేట్ రెమెడీ. నా ప్రతి రెమెడీ లోపల ఫస్ట్ రెమెడీ ఒక్కటే. ఫస్ట్ మీరు శివాభిషేకం చేయడం మొదలు పెట్టాలి. మీ సొంత చేతులతోటి శివలింగానికి స్పర్శ జరగాలి. ఇది స్పర్శ కనుక మీరు చేసినట్లయితే ఇది చాలా చాలా ఉంది. శివాభిషేకం లోపల చాలా సైన్స్ ఉంది, చాలా స్పిరిచువాలిటీ ఉంది, ఇందులో చాలా తత్వాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను దాని గురించి అటువైపు వెళ్ళాను. కేవలం ఒకటి ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలంటే ఇత్రంతో అభిషేకం చేయండి. పర్ఫ్యూమ్స్ ఏవైతే మనం సుగంధి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సుగంధి ద్రవ్యంతో ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఒక చిన్న మాటలో చెప్తా. మీ 4th అలాగే 11th హౌస్ యాక్టివేట్ అవుతుంది. మీ 4th అలాగే 11th హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు 4th 11th హౌస్ యాక్టివేట్, మీకు అది అర్థం కాకపోయినట్లే పర్వాలేదు. కానీ సుగంధి ద్రవ్యతోటి ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయడం మొదలు పెట్టండి. దీని రిజల్ట్స్ తర్వాత మీరు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రతి అమావాస్య రోజున ప్రతి అమావాస్య రోజున అలాగే ప్రతి ఆదివారం రోజు కుదిరినట్లయితే ప్రతి అమావాస్య రోజున అయితే మీరు తప్పకుండా బ్రాహ్మణుడికి స్వయం పాకదానం మీరు తప్పకుండా చేయాల్సిందే. కానీ దానితో పాటు అమావాస్య రోజు అలాగే ఈ ప్రతి నెల లోపల ఆదివారాలు ఏవైతే ఉంటాయో ఆ రోజు ప్రత్యేకంగా మీరు ఉప్పు లేకుండా భోజనం చేయాలి. ఇది మీరు కొద్దిగా పాటించడానికి మీరు ప్రయత్నించండి. ఇది రెండో రెమెడీ ఉండబోతుంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రతి ఆదివారం రోజు అమావాస్య రోజున బ్రాహ్మణుడికి స్వయంపాకదానం కేవలం అమావాస్య రోజున చేయాలి. అలాగే అమావాస్య రోజు అలాగే మిగతా ఆ 4 ఆదివారాలు ఏవైతే ఉంటాయి ప్రతి నెల లోపల ఆ రోజు మీరు సాల్ట్ లేని భోజనం అయితే మీరు తప్పకుండా చేయాల్సిందే. థర్డ్ పరిహారం, ప్రతిరోజు ఈ సంవత్సరం మీరు కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవాలి. కాళీ అమ్మవారిది అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది. కుదిరినట్లయితే కింద డిస్క్రిప్షన్లో మీకు ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాను, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, మా స్టాఫ్కి పంపిస్తారు. కానీ కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు డైలీ 5 టైమ్స్ చదవండి. డైలీ మీరు 5 సార్లు చదవండి. ఇది మీకు చాలా చాలా ఉపయోగం పడుద్ది. ఇందులో చాలా రహస్యం ఉంది, చాలా తత్వం ఉంది. ఈ ఒక్క స్తోత్రం మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. ఈ సంవత్సరం శ్రద్ధ తోడు ఉన్నట్లయితే, శ్రద్ధ కావాలి చేసేటప్పుడు, భక్తి భావన చేసే ప్రతి పని లోపల విశ్వాసంతో కనుక మీరు చేసినట్లయితే ఇది 100% కాదు, నేను ఎంత చెప్పాను తక్కువనే, మీరు చేసిన తర్వాత మీ ప్రచలిత మీరే అనుభవం పొందగలుగుతారు. లాస్ట్ పరిహారం ఉంది, ఒక మంత్రం ఉంది. ఈ మంత్రం మీరు ప్రతిరోజు 30 నిమిషాలు జపించాలి. ఇప్పుడు నేనైతే మంత్రం చెప్పబోతున్నాను. ఈ మంత్రం మీరు ప్రతిరోజు 30 నిమిషాలు జపించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణుడి మంత్రం ఉంది, నారాయణుడి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 30 నిమిషాలు జపించాలి. ఈ 4 పరిహారాలు ఏవైతే చెప్పానో ఇందులో మీకు ₹1 ఖర్చు ఉండదు. కేవలం సమయం కొద్ది పోతుంది, కానీ శ్రద్ధతో చేయండి. ఇందులో మీకు చాలా చాలా అనుభూతి మీరు తప్పకుండా పొందగలుగుతారు. కానీ ఒక మాట చెప్తున్నా, అర్థం చేసుకోండి.
చేసిన తర్వాత మార్నింగ్ ఏదో జరుగుతుంది కాదు, ఒక 1 మంత్ తర్వాత మీరు ఆటోమేటిక్గా దీని రిజల్ట్స్ చూడగలుగుతారు. కానీ చేస్తూ చేస్తూ కుదిరినట్లయితే వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి మీరు ప్రయత్నించండి. శివ అభిషేకం ప్రతి ఇంట్లో నిత్యం జరుగుతూ ఉండాలి. రెండోది, ప్రతి ఇంట్లో నారాయణుడి స్మరణ జరుగుతూ ఉండాలి. ఈ స్థితి లయ కారకుల సంబంధం ప్రతి కుటుంబంలో కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ఎంత ఆది వ్యాధి, అదే రకంగా ఏ ప్రకారంగా ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎలాంటి బాధైనా కావచ్చు, ఆ నారాయణుడు అలాగే ఆ శివుడు తప్పకుండా చూసుకుంటారు. కేవలం మళ్ళీ చెప్తున్నా, భక్తి భావనతో చేయమని చెప్పండి చాలు, దీని రిజల్ట్స్ ఆటోమేటిక్గా అందరికీ దొరుకుతుంటుంటాయి. మనశ్శాంతి సర్వశ్రేష్ఠ శాంతి. మనసుతో మనం కనుక శాంతంగా ఉన్నట్లయితే మిగతా మన దగ్గర ఏమున్నా లేకపోయినా అది మనకు చాలా ఆనందకరమైన స్థితిలో మనకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయడానికి మీరు ప్రయత్నించండి. కర్కటక రాశి వారు చేయండి, కుదిరినట్లయితే వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు కూడా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.